గుడివాడ విషయానికి వచ్చేస్తే 20 సంవత్సరాలుగా కొడాలి నాన్నగారు ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా వెనిగల రాము గారు ఒక సాఫ్ట్వేర్ ఆయన ఉన్నారు. సో ఎవరు వస్తే ఈసారి గుడివాడకి అభివృద్ధి చెందంటారు? నా పర్సెప్షన్ ఇదే అండి. నేను ఇద్దరిలో ఎవరు అనేది నేను చెప్పను, కానీ ఎవరు వచ్చినా కానీ గుడివాడ డెవలప్ అయ్యేవాడు వస్తేనే బాగుంటుంది నా ఆలోచన. నేను ఎవరికి ఓటేస్తాననేది నేను ఎలా ఆలోచించాలంటే నేను ఓటేస్తే రేపొద్దున నాకు ఉద్యోగం ఇక్కడ నాకు ఏం ఉద్యోగం వస్తుంది, లేదంటే ఎవరికైనా సోర్స్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, లేదు ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, నేను లాస్ట్ టైం ఏం చేయలేకపోయినా ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను డెవలప్మెంట్ చేస్తాను అని. రాము అని ఆయన ఒక ఎన్ఆర్ఐ వచ్చారు, ఆయన చేయగలిగింది చేస్తున్నారు, జాబ్స్ ఇప్పిస్తున్నారు. సో ఇద్దరూ చేస్తున్నారు, ఇద్దరూ హామీలు ఇచ్చారు. నేనేం చెప్తానంటే మీకు ఏదైతే ఉపయోగం అనుకుంటున్నారో, ఏ పార్టీకి వేస్తే ఓటు మీ వాల్యుబుల్ ఓటు వేస్తే ఉపయోగం అనుకుంటున్నారో వాళ్ళకి వేయాలి. ఇప్పుడు నేనే వెళ్ళి ఒక ఎగ్జాంపుల్గా నేను టీడీపీకో వైసీపీకో ఓటుని వేయాలి అని అనుకుంటాను. ఎందుకు అనుకుంటాను, నాకు ఈ పార్టీకి వేస్తే ఈ బెనిఫిట్ ఉంటుంది అని మీకు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళకి మీరు ఓటేయండి. మేము ఎవరైనా చెప్తే మీరు వినొద్దు. ఏ పార్టీ వాళ్ళు చెప్పినా, మీ ఇంటి పక్కనోడు చెప్పినా, మీ ఎదురింటోడు చెప్పినా వినొద్దు. మీరు ఓటు వేయాల్సింది ఏంటంటే మీ విలువైన ఓటుని ఎవరికి ఓటేస్తే మీ ఓటుకి న్యాయం జరుగుతుంది అనుకుంటారో, ఎవరికి వేస్తే డెవలప్మెంట్ వస్తుంది అనుకుంటున్నారో, ఎవరికి ఇస్తే ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నారో వాళ్ళకే ఓటేయండి. నేను యాక్చువల్గా ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు, నేను ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని. నా ఓటు అయితే నేను ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి వేద్దామని నా ఆలోచనలో నేను ఉన్నాను. అండ్ నా రిక్వెస్ట్ కూడా ఇందాక చెప్పాను, ఏ గవర్నమెంట్ అయితే నెక్స్ట్ వస్తుందో నా రిక్వెస్ట్ ఏంటంటే ఐటీ ఫైల్ చేసే ఎంప్లాయీస్కి రేషన్ కార్డ్ అనేది పోతుంది. ఆ పోయినప్పుడు సింగిల్ పేరెంటెడ్కి మీరు ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి మీరు ఆ పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని నా ఆలోచన. అది చాలా ఇప్పుడు నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళ మదర్ని చూడటం లేదు, తను సింగిల్ పేరెంటెడ్ మదర్, చాలా దీన పరిస్థితిలో ఉంది. మా ఫ్రెండ్స్ మేము కొంతమంది వెళ్ళి ఆవిడ మేము కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలా ఇంకెవరికి జరగకూడదు. ఇప్పుడు ఎక్కడైనా మన ఏపీలో ఏంటంటే ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ కావాలి. ఏదైనా లోన్ కావాలంటే ఐటీ రిటర్న్స్ కావాలి. దేనికైనా కానీ మన గవర్నమెంట్ ఆర్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఐటీ రిటర్న్స్తో టైఅప్ అయింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. ద మోర్ ద ఇన్కమ్ ద లెస్ ది ఆపర్చునిటీస్ అండ్ ద బెనిఫిట్స్. ద మోర్ ద ఇన్కమ్ లెస్ ద బెనిఫిట్స్. జై హింద్. Please like and subscribe Eagle Andhra.